హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా జై శ్రీరామ్. అయోధ్య బాలరామ ప్రాణ ప్రతిష్ఠ ఎంత ఘనంగా జరిగిందో అందరికీ తెలుసు. స్వాతంత్ర దినోత్సవం కూడా మనం ఇలా జరుపుకోలేదు. నేను మా ఫ్రెండ్స్ కలిపి మా రామాలయాన్ని ఎంత బాగా డెకరేట్ చేసామనేది మీకు వీడియోలో చెప్తాను. ముందుగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోని కొంచెం రీచ్ కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవే బంతిపూలు. మా వాళ్ళు బంతిపూలు దొంగతనం చేయడానికి వచ్చారు ఇవాళ. అందరూ ఫేస్ చూపిందా మరి? రే అని ఎట్కా చూడు రే. ఓకే, ఇంకో ఇట్లా నువ్వు కూడా మొహం చూపించాల్సినది. ఓకే, అదో నల్లబంతి, ఇదో నల్లబంతి. మా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంత సరదాగా కూడా చేసుకుంటూ పోయాం. ప్రతిదీని తోటకి వెళ్ళి మొత్తం పూలు కూడా మేమే తెంపాం. వాళ్ళు కూడా తెంపారు అండ్ మేము తెంపాం. తెంపుతూ ఈ బంతి 2 రకాల బంతులు తెచ్చాం అనమాట. ఆ 2 రకాలు కూడా దండలు కొట్టి ఇలా చేసాం మేము. చూసారు మామూలు గైడ్ చేస్తాను మమ్మల్ని ఎలా ఉండదు. చూసా ఇవి ఉల్లికాయలు చూసారు కదా, ఉల్లికాయలు ఇవి ఇట్లా మొదల్లో ఉల్లిపాయలు ఉంటాయండి. ఇవి ఇతను రైతు పంట వేసాడు. మేము ఒక్కొక్క బస్తా వచ్చేసి మాకు 800 పడింది. మొత్తం మేము 6 బస్తాలు తెచ్చాం. 6 బస్తాల పువ్వులు కూడా తెచ్చేసి ఇంటి దగ్గర పడేసి దండలు గుచ్చి ఇలా డెకరేట్ చేసాం అనమాట. బంతి తోట చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. తోట పెద్దదే, చాలా ఉంది. మాకు కావాల్సిన పెద్ద పెద్ద పువ్వులు అలా తెంపాం మేము. ఎన్ని పువ్వులు తెంపామంటే చాలా పువ్వులన్నీ పెద్ద పువ్వులు తెంపుకున్నాం మేము. ఈ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. పూల మధ్యలో ఫొటోస్ కూడా ఎక్కువ మేము దిగేసాం. ఇక్కడ వీడు ఫొటోస్ తీయమని ఎక్కువ మనల్ని ఇబ్బంది పెట్టాడు. ఆడికి కొన్ని ఫోటోలు తీసాం. స్మగ్లింగ్ లాగా ఇలా ఏరుతున్నాడు అనమాట మా వాళ్ళు. మరి వీడియోలో అందరూ ఉంటున్నారు, నేనే ఉండట్లేదని చెప్పేసి మా ఫ్రెండ్ గారికి మొబైల్ ఇచ్చా. వాడిని వీడియో తీయమంటే తీసాడు. నేను ఫాస్ట్గా వీడియో కోసం చెప్పేసి సెంటర్ ఫ్రెష్ నవ్వులుకుంటూ అలా వీడియో తీసా. సంచి ఇచ్చాడు మా మామ. సంచి మధ్యలో పెట్టుకున్నా, నీట్గా పెట్టుకొని పెద్ద పెద్ద పువ్వులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెంపేసి అందులో పడేసి అలాగా మొత్తం ఒక రౌండ్ తీసేసి మంచి ఫొటోస్ తీసుకున్నా అండ్ వీడియో తీసా. ఫైనల్లీ పువ్వులు తెంపడం అయిపోయింది. ఇంటికి తెచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఇంటి బయట వరండాలో పరదా వేసి పరదాలో వీడియోలో పెట్టాం అనమాట. చూసారు ఎన్ని ఉన్నాయో, చాలా ఎక్కువ వచ్చాయి. ఇంకా కొన్ని గోన్లో పెట్టాం. ఇంకా మా పెద్దన్న, మా వదిన, మా అన్న అవుతాడు, మొత్తం అందరం కూర్చొని కట్టడం జరిగింది. చాలా వరకు కొన్ని కట్టాం, కొన్ని అయితే కట్టడానికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళకి పనులన్నీ చేయడానికి కావలేదు. మిగిలినవన్నీ రామకోల్కి పట్టుకెళ్ళాం. అక్కడ కుర్రలందరూ సాయం చేశారు. మా అన్నయ్య వాళ్ళ పాప చూడండి ఎలా ఆడుకుంటుందో వాటితోటి. మా అన్నయ్య దండలు కట్టుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటున్నాడు వాడు. మా వాడేమో అందరినీ గైడ్ చేస్తున్నాడు. ఇవి సేమ్ బంతి పూలు. వీడు మా కర్రోడు. వీడు కూడా ఎన్నో దండలు కట్టి చాలా ఇచ్చేసాం. తులసి మాలలు కూడా తెచ్చాం మేము. మా ఎంత డీసెంట్గా కడుతున్నాడు అంటే అమ్మాయి కూడా సరిపోదు మా నీకు. వీడు చూడండి అమాయకుల్లాగా ఇలా చేస్తుండో. అంటే చాలా పెద్ద దాంట్లోకి వచ్చారు. మనం మాత్రం అటు ఇటు వీడియో తీసుకుంటూ తిరుగుతున్నాం. వీళ్ళందరూ మాత్రం ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళంతా మాకు హెల్ప్ చేసినా సరే ఈవినింగ్ కల్లా ఇది కంప్లీట్ అవ్వలేదు. అందుకని రామకోల్లోకి తెచ్చేసి ఊళ్ళో ఉన్న కుర్రోళ్ళు కొంతమంది పిలిచాం. వాళ్ళు వచ్చి మాకు సాయం చేశారు, చాలా సపోర్ట్గా ఉన్నారు. అందరం కలిపి కూర్చొని నేను దండలో కూర్చోం. కొన్ని దాంట్లో ఇంటి దగ్గర కట్టుకొచ్చినాం, గోన్లో తెచ్చేసాం ఇక్కడికి. అండ్ ఊర్లో పెద్దలు కూడా వచ్చి సాయం చేయడం జరిగింది మాకు. అందరి సపోర్ట్తో చాలా బాగా అయితే గుడిని డెకరేట్ చేయం. ఇదే మా రాముల వారి విగ్రహాలు ప్రతిష్ట అయితే మాకు కూడా చాలా ఘనంగా జరిగింది. భోజనాలు పెట్టి ఘనంగా చేసాం మేము. వీళ్ళే మా కుర్రలందరూ ఊర్లో మంచి ఎనర్జెటిక్గా ఉంటారు మా వాళ్ళు. నైట్ 9-10 అయ్యేదాకా ఇక్కడ ఉన్నారు. 10-11 గంటలు చేసి అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. కాకపోతే మేము 10 మంది మాత్రం ఉండిపోయి రాత్రంతా నిద్ర కూడా లేదు మాకు అసలు. తెల్లవారుజామున ఇంటికి వెళ్ళేసరికి 5 అయిపోయింది. అలా డెకరేట్ చేసుకుంటూ మొత్తం గుడి అంతా డెకరేట్ చేసాం. పొద్దున్న అయితే మాత్రం రిజల్ట్ మాకు చేసిన కష్టానికి ఫలితం అనిపించింది. రాత్రి ఎంత నిద్ర లేకపోయినా సరే పొద్దున్న గుడి మొత్తం చూసేసరికి ఎంతో చేసిన కష్టానికి ఫలితం దక్కింది అనిపించింది అనమాట. ఇదే నైట్ వ్యూ. మా వాళ్ళ మీదను కూడా డెకరేట్ చేశారు. లోపల చూడండి ఎలా ఉందో. కొంచెం బెలూన్స్ కట్టాం అండ్ గేట్లు మొత్తం ఎంట్రన్స్ కానీ అవి కానీ ఇది కానీ అంతా కూడా చేసేసరికి మాకు తెల్లవారుజామున 5 అయిపోయింది. చూసారు కదా ఎలా ఉందో మొత్తం. ఇదంతా కూడా ఒక రాత్రి కష్టం అన్నమాట మాది. బట్ దేవుడు కాబట్టి మేము అంతగా స్ట్రెస్ కానీ ఏం కానీ ఫీల్ అవ్వలేదు. దేవుడు చేసింది ఎక్కడికి పోదంటారు కదా. ఇదే మా రామకోల్ అన్నమాట. ఇది ఆ కట్టేవాడు మా అన్న. మొత్తం ఒకే ఫ్యామిలీ.
కనపడలేదు. కనపడుతున్నా. ఫైనల్లీ డెకరేషన్ మొత్తం అయిపోయింది. అయ్యేసరికి తెల్లవారుజామున 5 అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళి పడుకుంటూ పోయాం. మళ్ళీ వెంటనే లేచి వచ్చేసాం కండి. డెకరేషన్ చూసారు ఎలా ఉందో. మార్నింగ్ వ్యూ చూపిస్తా చూడండి. ఇదే మార్నింగ్ వ్యూ. అది ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మా యొక్క కష్టానికి ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. అలా చేయడం వల్ల నాకు మరింత ఎనర్జీ ఇస్తున్నట్టు అవుతుంది. అండ్ మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు చేయడానికి నేను ఇంకా ఎక్కువగా ప్రయత్నిస్తాను. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ మై వీడియో. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. ఇట్లు మీ రమేష్ రైడర్. ఫైనలీ జై శ్రీరామ్.